అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీఈ ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఎమ్మెనూరు వారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆర్టీఈ కింద వెళ్ళి ఎన్నికై ఆయా ప్రైవేట్ స్కూల్లో చేరినటువంటి విద్యార్థులకు పెండింగ్ ఫీజులను విడుదల చేయలేదు. గత 15 రోజుల కిందట అయితే అన్నీ కూడా ప్రాసెస్ ఆన్ ప్రాసెస్ అని పెట్టడం జరిగింది. తీరా ఒక 4 రోజుల కిందట చూస్తే అవి హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే పేమెంట్ హోల్డ్ ఆర్టీఈ అని ఆ యొక్క ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఈ కింద ఒక విద్యార్థి, ఒక కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే అక్కడ ఎంపికై చేరింటే ఆ కుటుంబంలో చేరినటువంటి మిగతా పిల్లలను కూడా ఆర్టీఈ కింద చూపించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇది విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వం తీసుకువస్తుంది. ఇది ఈ ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా మాకైతే ఏం తెలియడం లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో 25% విద్యా చట్టం కింద వాళ్ళ యొక్క సీట్లను అమలు చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఈ పెండింగ్ ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల వాళ్లకు చదువులు చెప్పకుండా బయట కూర్చోబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు చదువు చెప్పడం లేదు, పుస్తకాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు ప్రభుత్వం నిధులు ఇస్తేనే మేము చేర్చుకుంటాము, పాఠాలు చెప్తామనే రకంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి. మేము తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వము, సంబంధిత అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ఈ పెండింగ్లో ఉన్నటువంటి హోల్డ్లో పెట్టినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఒక్క విద్యార్థి చదువుతుంటే ఆ మిగతా ముగ్గురు కుటుంబంలో మిగతా అందరూ చదువుతున్నట్లుగా ఆ ఆర్టీఈ కింద చూపెట్టడం ఇది చాలా దుర్మార్గమైన విషయము. కాబట్టి మీరు ఆర్టీఈ కింద చూపిస్తారా, లేకుంటే తల్లికి వందనం దాంతో చూపిస్తారా, దేని కింద చూపిస్తారా, దేనికి అప్లై చేసిన దాని కింద చూపెట్టాలి. కానీ ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికార ద్వంద్వ వైఖరి, వీటి వలన ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఈరోజు అయ్యా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు విద్యార్థుల జీవితాన్ని కాపాడుతామని చెప్పారు. ఈరోజు మాకు 3 సంవత్సరాలు అయింది, మా విద్యార్థులకు ఫీజులు పడడం లేదు. మరి మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతా ఉంది. మేము అనుకుంటున్నాము మీరు వచ్చిన తర్వాత మా విద్యార్థుల జీవితాలు బాగుంటాయని అనుకుంటున్నాం. తీరా 1 సంవత్సరం అయినప్పుడు కూడా ఈరోజు 3 సంవత్సరాల నిధులు విడుదల చేయకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఆ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మా పిల్లల్ని చేర్చుకోవడం లేదు. చేర్చుకోకపోగా మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళండి, మేము పాఠాలు చెప్పమంటున్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ఆర్టీఈ కింద ఎన్నికైనటువంటి మొదటి విడత విద్యార్థులను ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమ్మెలోకి వెళ్ళిపోయి మేము ప్రభుత్వంతో సమస్య పరిష్కారం అయినంత వరకు మేము తీసుకోమని చెప్పేసి వాళ్ళు చేర్చుకోలేదు. ఫలితంగా ఈరోజు మొదటి విడత కింద ఎంతమంది అయితే విద్యార్థులు ఎన్నికైనారో ఆ విద్యార్థుల జీవితాలంతా కూడా నాశనమైనాయి. ఏ ఒక్క స్కూల్ యాజమాన్యం తీసుకోలేదు. రెండో విడత కొంతమందిని తీసుకున్నారు, మిగతా వాళ్ళని తీసుకోలేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేంత వరకు మేము ఆగము, మీరు డబ్బులు ఇస్తే చేర్చుకోమో అంటున్నాయి. అంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.